అదృష్టం అంటే ఇదేనేమో. ₹1,00,000 పెట్టుబడి 12.50 లక్షలుగా మారింది. స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు జరిగే కొన్ని కథలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా మంది కష్టపడి పనిచేసి సంపాదించే డబ్బు సంవత్సరాల పాటు బ్యాంకులో ఉంచినా పెద్దగా పెరగదు. కానీ కొందరు సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకుంటే అదే డబ్బు అనేక రెట్లు పెరుగుతుంది. ₹1,00,000 పెట్టుబడి 12 లక్షలకు పైగా మారడం సాధారణ విషయం కాదు. కానీ మార్కెట్ చరిత్ర చెప్తుంది ఇలాంటి మల్టీ బ్యాగర్ కథలు నిజంగానే జరుగుతాయి. అయితే అవి ఎలా జరుగుతాయి, ఎవరికి జరుగుతాయి, ఏ స్టాక్లలో జరుగుతాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదటిగా మల్టీ బ్యాగర్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఒక స్టాక్లో పెట్టుబడిన పెట్టుబడి 2 రెట్లు, 3 రెట్లు కాదు, 10 రెట్లు, 12 రెట్లు, 20 రెట్లు పెరిగితే దాన్ని మల్టీ బ్యాగర్ అంటారు. అంటే 1,00,000 పెట్టుబడి 10 లక్షలు అయితే 10 లక్షలు రిటర్న్, 12 లక్షలు అయితే 12x రిటర్న్. ఇది ఒక్కసారిగా ఒక్క రోజులో జరగదు. సాధారణంగా సంవత్సరాల పాటు క్రమంగా పెరుగుతూ, కంపెనీ బిజినెస్ పెరుగుతూ, లాభాలు మెరుగుపడుతూ, మార్కెట్ ఆ కంపెనీపై విశ్వాసం పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రకమైన అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు జిఆర్ఎం ఓవర్సీస్ గురించి మాట్లాడితే ఈ కంపెనీ ప్రధానంగా బాస్మతి రైస్ ఎగుమతులు మరియు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ షేర్ ధర సుమారు 1250% వరకు పెరిగింది. అంటే 5 సంవత్సరాల క్రితం 1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే అది ఇప్పుడు సుమారు 12.5 లక్షలకు చేరుకునే అవకాశం ఉండేది. ఇది నిజంగా పెట్టుబడిదారులకు అదృష్టాన్ని మార్చే స్థాయి రాబడి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ పెరుగుదల వెనుక కారణం ఏంటి? కేవలం అదృష్టమా లేక కంపెనీ పనితీరా? సాధారణంగా ఒక స్టాక్ ఇంతగా పెరగాలంటే కంపెనీ రెవెన్యూ, ప్రాఫిట్, మార్కెట్ షేర్, బ్రాండ్ విలువ ఇవన్నీ పెరగాలి. జిఆర్ఎం ఓవర్సీస్ గత కొన్ని సంవత్సరాల్లో తన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. కేవలం రైస్ ఎగుమతులకే పరిమితం కాకుండా ఎఫ్ఎంసీజీ విభాగంలోకి కూడా ప్రవేశించింది. ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులు, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ద్వారా మార్జిన్లు మెరుగుపరిచే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం కూడా కంపెనీకి అనుకూలంగా మారింది. స్టాక్ మార్కెట్లో చాలా సార్లు చిన్న లేదా మధ్యస్థాయి కంపెనీలు వేగంగా ఎదుగుతాయి. వీటిని స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. ప్రారంభ దశలో ఇవి పెద్దగా గుర్తింపు పొందవు. కానీ కంపెనీ బిజినెస్ మోడల్ బలంగా ఉంటే, మేనేజ్మెంట్ విజన్ స్పష్టంగా ఉంటాయి, అప్పులు నియంత్రణలో ఉంటే, లాభాలు క్రమంగా పెరుగుతుంటాయి, ఇలాంటి కంపెనీలు కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద స్థాయికి చేరుతాయి. అప్పుడు వాటి షేర్ ధరలు కూడా భారీగా ఎగిసిపడతాయి. అయితే ప్రతి పెరుగుతున్న స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుందని అనుకోవడం ప్రమాదకరం. మార్కెట్లో చాలా మంది పెట్టుబడిదారులు ఒక స్టాక్ ఇప్పటికే 500% పెరిగిన తర్వాతే దానిపై దృష్టి పెడతారు. కానీ అప్పటికి ఎక్కువ భాగం రాబడి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. మల్టీ బ్యాగర్ స్టాక్లను ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం. అందుకు కంపెనీ ఫైనాన్షియల్స్, క్యాష్ ఫ్లో, అలాగే ప్రాఫిట్ మార్జిన్లు, డెట్ లెవర్స్, మేనేజ్మెంట్ నాణ్యత ఇవన్నీ విశ్లేషించాలి. జిఆర్ఎం ఓవర్సీస్ లాంటి కంపెనీలు గత 5 సంవత్సరాల్లో అద్భుత రాబడులు ఇచ్చాయి. కానీ ఈ రాబడి మధ్యలో కూడా ధరలు ఊగిసలాటకు లోనయ్యే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ సూటిగా పైకి మాత్రమే వెళ్ళదు. మధ్యలో పడిపోవడం, కరెక్షన్లు రావడం సహజం. ఆ సమయంలో భయపడి అమ్మేస్తే దీర్ఘకాలిక రాబడి పొందలేరు. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడిలో ఓపిక చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన అంశం డైవర్సిఫికేషన్. ఒకే స్టాక్లో మొత్తం పెట్టుబడి పెట్టడం రిస్క్. ఒక కంపెనీ బాగా పెరిగితే భారీ లాభం వస్తుంది. కానీ అదే కంపెనీ పనితీరు తగ్గితే నష్టం కూడా భారీగా ఉండొచ్చు. కాబట్టి వివిధ రంగాల్లో వివిధ కంపెనీల్లో పెట్టుబడి విభజించడం మంచిది. అప్పుడు ఒక స్టాక్ పనిచేయకపోయినా మరొకటి లాభం ఇవ్వచ్చు. మల్టీ బ్యాగర్ స్టాక్ల కథలు వినడం స్ఫూర్తిదాయకం. కానీ అవి ఒక్కోసారి మాత్రమే జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రతి స్టాక్ 10 రెట్లు పెరగదు. మార్కెట్లో సైకిళ్ళు ఉంటాయి. ఒక దశలో ఎఫ్ఎంసీజీ రంగం పెరుగుతుంది, మరొక దశలో ఐటీ రంగం, ఇంకో దశలో ఫార్మా లేదా బ్యాంకింగ్. కాబట్టి రంగాల మార్పులను కూడా గమనించడం చాలా అవసరం. జిఆర్ఎం ఓవర్సీస్ ఇటీవల కార్పొరేట్ సమీకరణాల తర్వాత మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. కంపెనీ కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలు, ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు కూడా మార్కెట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తాజా ఆర్థిక ఫలితాలు, త్రైమాసిక నివేదికలు, అప్పుల స్థాయి వంటి విషయాలను పరిశీలించడం తప్పనిసరి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, స్టాక్ మార్కెట్లో అదృష్టం ఒక పాత్ర పోషించవచ్చు. కానీ దీర్ఘకాలంలో జ్ఞానం, విశ్లేషణ, ఓపిక, క్రమశిక్షణే నిజమైన విజయాన్ని ఇస్తాయి. ₹1,00,000 12 లక్షలు అవడం గొప్ప విషయం. కానీ అదే సమయంలో రిస్క్ను అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టడం మరింత ముఖ్యమైన విషయం.
మార్కెట్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ సరైన నిర్ణయం తీసుకునే వారు మాత్రమే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.